విజన్ 2020 అన్నప్పుడు అందరూ వెక్కిరించారు. అయినాళ్ళు కానివాళ్ళు అందరూ వెక్కిరించారు. ఇవాళ ఈయనే ఒప్పుకున్నాడు అది. మేము కూడా ఏంటి ఇది ఇలా చెప్తున్నాడు ఈయన అనుకున్నాం. మరి వాళ్ళు చూస్తే ఎలా ఉందన్నాడు. నిజంగా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. హైదరాబాద్ని పాడు చేయలేదు అవ్వడం. అయితే హైదరాబాదులో ఐటీ వనం ఇది. ఐటీ వనానికి తోటమాలి చంద్రబాబు గారు. దాన్ని ఎవడ కాదనలేడు. యజమానులు ఎవడన్నా మారచ్చు. అంటే రాష్ట్రం విడిపోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ మీకు యజమానులు ఎవడైనా మారచ్చు, కానీ దాని తోటమాలి మాత్రం చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఐటీ వనం గుర్తించింది, ప్రజలు గుర్తించారు. ఇప్పుడున్న పాలకులు, అంతకుముందున్న పాలకులు కూడా గుర్తించారు. కాబట్టి కేటీఆర్ గారైనా లేకపోతే ఆయన మహేంద్ర ఆయన మాట్లాడిన ఆయన వేసిన ప్రశ్నకి సమాధానం చెప్తే కేటీఆర్ గారు అదే చెప్పాడు. ఏమైనా కానీ ఆయన ఆద్యుడని. ఇప్పుడు వాళ్ళు ఆయన దీన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మానసిక అనారోగ్యము, పైశాచిక మనస్తత్వము, క్రూర స్వభావము ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మాటలను ఒప్పుకోరు తప్ప మిగతా వాళ్ళంతా నార్మల్గా సాధారణ మానవ లక్షణాలు ఉన్న వాళ్ళు అందరూ ఒప్పుకుంటారు.